లభించింది. మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ మత పెద్దలు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ విద్యార్థుల కొరకు నాణ్యమైన విద్య అందించడానికి ఇంగ్లీష్ మీడియంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం మేమందరం కూడా స్వాగతిస్తున్నామని చెప్పడమే కాకుండా కేంద్ర మంత్రి అయిన నఖ్వీ గారు కూడా మీరు దేశానికే మార్గదర్శకం వహించే విధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. దీనికి మేము అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకరిస్తామని చెప్పడమే కాకుండా 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ప్రజల నుంచి ప్రత్యేకంగా తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని 2017-18 విద్యా సంవత్సరంలో వచ్చే సంవత్సరము అదనంగా 90 రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఎక్స్క్లూజివ్ గా మైనారిటీ స్టూడెంట్స్ కొరకు ఏర్పాటు చేయాలని, దానికి లొకేషన్స్ ను ఐడెంటిఫై చేసి స్టాఫ్ శాంక్షన్ కూడా తీసుకొని 2017 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఇవన్నీ కూడా ప్రారంభించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడుగా బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయడానికి వీలుగా కులాల చేర్పులు కానీ కులాల తొలగింపులు కానీ ఇవన్నీ స్టడీ చేయడానికి, బీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవహారాలను కూడా డిస్కస్ చేయడానికి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఇవ్వడానికి వీలుగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు ఒక ఆర్డినెన్స్ ను కూడా ఇష్యూ చేయాలని కేబినెట్ లో ఈరోజు నిర్ణయం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 4 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ 4 పోలీస్ కమిషనరేట్లు పనిచేస్తున్నాయి. ఈ 4 పోలీస్ కమిషనరేట్లకు తోడుగా కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్ కేంద్రాలుగా కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ 4 కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా 4 ఆర్డినెన్స్లను కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాము యాక్ట్ యొక్క పరిధికి లోబడి. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 27 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, మండలాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా సంఘాల నుంచి అనేక రకాలైన విజ్ఞప్తులు, వినతులు ప్రభుత్వానికి అందాయి. దాదాపు 1,00,000 వరకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో అదనంగా జిల్లాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు కానీ ఏర్పాటు చేయవలసిన అవసరము ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న యాక్ట్ కు అమెండ్మెంట్ ను ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దాన్ని కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే మనకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 అని ఉన్నది. దానికి లోబడి మనము డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా అదనంగా మనకు రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ఆ రిప్రజెంటేషన్ ను కూడా ఎంటర్టైన్ చేయడానికి యాక్ట్ లో ఒక ప్రావిజన్ ను మనము చేంజ్ చేయాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి ఆ యాక్ట్ లో ఆ ప్రావిజన్ చేంజ్ చేయడానికి వీలుగా యాక్ట్ కు సవరణ తీసుకొస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం. అవసరం లేకుండా కరెక్ట్ అవసరం లేకుండా ఆ సవరణ తీసుకొచ్చాం. అది కూడా ఈ రోజు ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఏర్పడబోయే కొత్త జిల్లాల సంఖ్యను బట్టి ఇన్ ప్రిన్సిపల్ ఎంతమంది కలెక్టర్లు కావాలి, ఎంతమంది జాయింట్ కలెక్టర్స్ కావాలి, ఎంతమంది ఎస్పీలు కావాలి, ఎంతమంది కమిషనర్లు కావాలి, డిఐజీ స్థాయి ఆఫీసర్లు కావాలనే దానిపైన కూడా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కేబినెట్ ఇచ్చింది. త్వరలోనే దానిపైన కూడా అన్ని 11th అక్టోబర్ రోజు ఇవన్నీ కూడా ప్రారంభించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి గతంలోనే మనం రవాణా పన్ను మినహాయింపు ఇచ్చాము. అయితే ఆ జియో ఇష్యూ చేసినప్పుడు జూలై నుంచి అక్టోబర్ వరకు 3 months గ్యాప్ ఆ జియోలో కవర్ కాలేదు. జూలై 2014 టు అక్టోబర్ 2014 వరకు ఉన్న గ్యాప్ ఆ రోజు జియోలో కవర్ కాలేదు. దాన్ని కూడా సవరిస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా వచ్చిన కొత్త పోస్టుల శాంక్షన్స్ ను కూడా కేబినెట్ పరిశీలించింది. వాటిని కూడా ఆమోదించడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మొన్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ వివిధ కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో కానీ నాలాల ఆక్రమణ వలన ఏ రకమైన ఇబ్బంది జరిగిందో మనం అందరూ కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే నాలాల పైన ఉన్న ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడక్కడ వాళ్ళు వెళ్లి కోర్టు నుంచి కొన్ని స్టేలు తెచ్చుకోవడం కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లకుండా వాళ్ళు ట్రిబ్యునల్ కు వెళ్లే విధంగా మనము మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ను కాన్స్టిట్యూట్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ అవసరం లేదు, ఇది మనము జీవోని ఇష్యూ చేస్తాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేస్తాం. ఇది ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు. ప్రత్యేకంగా కేజీ టు పీజీలో భాగంగా అదనంగా ఒక 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక 90 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఈరోజు శాంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐటమ్ కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మేమందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, జిల్లాల సంఖ్య తెలియకుండా మేము ఇంకా జిల్లాల సంఖ్యను ఫైనల్ గా నోటిఫై చేయలేదు. జిల్లాల సంఖ్య తెలియకుండా ఎంతమంది ఐఏఎస్లు ఎంతమంది ఐపీఎస్లు చెప్పడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల సంఖ్యను బట్టి కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. 27 కంటే పెరిగే అవకాశం ఉన్నది. అంటే 32 రావచ్చు సార్. 27కు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. వినండి 27కు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. 27కు మించి పెరిగే అవకాశం ఉన్నది. వరంగల్ రూరల్ జిల్లా, వరంగల్ రూరల్ 27కు మించి పెరిగే అవకాశం లేదు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి వరంగల్ రూరల్ జిల్లా కమిటీ ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి గారు ఆ నివేదికను పరిశీలించి ఆదేశాలు ఇస్తారు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించిన మీ నాయకుల్లో వరంగల్ జిల్లా గ్రామీణ దానిపైన ఏకాభిప్రాయం లేదని ఒక విమర్శ ఉంది సార్. ఏకాభిప్రాయము దేని మీద లేదని? రూరల్ డిస్టిక్, వరంగల్ రూరల్ డిస్టిక్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు మీ పార్టీకి సంబంధించిన నేతలే అని. నాకేం అర్థం కాలేదు మీరు. వరంగల్ రూరల్ డిస్టిక్ మీద మేము ఇప్పుడు 27 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ జిల్లా ఉంటది, ఎన్ని జిల్లాలు ఉంటాయి అనేది ప్లీజ్ వెయిట్ అండ్ సీ ఫైనల్ నోటిఫికేషన్. వరంగల్ జిల్లా రూరల్ సంబంధించి మీ మధ్య ఏకాభిప్రాయం లేదంటున్నారు సార్. అది పూర్తిగా వాస్తవం సార్. అంటే స్టేషన్ కల్పూర్ జనగామలో కలపడం మీరు ఒప్పుకుంటున్నారా? మంత్రి గారు
మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాల వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో 2017-18 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో 23 బీసీ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. దాంట్లో 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ను జూనియర్ కాలేజెస్ గా ఇప్పటికే అప్గ్రేడ్ చేశాం. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ప్రకటించిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుచుకున్న విధంగా కేజీ టు పీజీలో భాగంగా ఇప్పటికే 2016-17 విద్యా సంవత్సరంలో 103 రెసిడెన్షియల్ స్కూల్స్ షెడ్యూల్ కులాల కొరకు, 71 రెసిడెన్షియల్ స్కూల్స్ మైనారిటీ విద్యార్థుల కొరకు, 50 గురుకుల పాఠశాలలు షెడ్యూల్ తెగల కొరకు ఏర్పాటు చేయడమే కాకుండా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ను ప్రత్యేకంగా షెడ్యూల్ కులాల బాలికల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి తోడుగా వెనుకబడిన తరగతుల వారికి కూడా, పేదవారు ఎక్కువగా ఉన్న పరిస్థితులలో వారికి కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ 119 గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో 71 గురుకుల పాఠశాలలు మైనారిటీ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేశాం. చాలా చక్కటి స్పందన లభించింది. మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గాని, మత పెద్దలు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ విద్యార్థుల కొరకు నాణ్యమైన విద్య అందించడానికి ఇంగ్లీష్ మీడియంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం మేమందరం కూడా స్వాగతిస్తున్నామని చెప్పడమే కాకుండా కేంద్ర మంత్రి అయిన నఖ్వీ గారు కూడా మీరు దేశానికే మార్గదర్శకం వహించే విధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు, దీనికి మేము అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకరిస్తామని చెప్పడమే కాకుండా 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ప్రజల నుంచి, ప్రత్యేకంగా తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని 2017-18 విద్యా సంవత్సరంలో వచ్చే సంవత్సరము అదనంగా 90 రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఎక్స్క్లూజివ్ గా మైనారిటీ స్టూడెంట్స్ కొరకు ఏర్పాటు చేయాలని, దానికి లొకేషన్స్ ను ఐడెంటిఫై చేసి స్టాఫ్ శాంక్షన్ కూడా తీసుకొని 2017 విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికే ఇవన్నీ కూడా ప్రారంభించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడుగా బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయడానికి వీలుగా కులాల చేర్పులు గాని, కులాల తొలగింపులు గాని ఇవన్నీ స్టడీ చేయడానికి, బీసీల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను కూడా డిస్కస్ చేయడానికి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఇవ్వడానికి వీలుగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు ఒక ఆర్డినెన్స్ ను కూడా ఇష్యూ చేయాలని కేబినెట్ లో ఈరోజు నిర్ణయం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 4 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ 4 పోలీస్ కమిషనరేట్లు పనిచేస్తున్నాయి. ఈ 4 పోలీస్ కమిషనరేట్లకు తోడుగా కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్ కేంద్రాలుగా కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ 4 కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా 4 ఆర్డినెన్స్లను కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాము యాక్ట్ యొక్క పరిధికి లోబడి. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 27 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, మండలాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా సంఘాల నుంచి అనేక రకాలైన విజ్ఞప్తులు, వినతులు ప్రభుత్వానికి అందాయి. దాదాపు 1,00,000 వరకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో అదనంగా జిల్లాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు కానీ ఏర్పాటు చేయవలసిన అవసరము ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న యాక్ట్ కు అమెండ్మెంట్ ను ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దాన్ని కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే మనకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 అని ఉన్నది. దానికి లోబడి మనము డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇంకా అదనంగా మనకు రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ఆ రిప్రజెంటేషన్ ను కూడా ఎంటర్టైన్ చేయడానికి యాక్ట్ లో ఒక ప్రావిజన్ ను మనము చేంజ్ చేయాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి ఆ యాక్ట్ లో ఆ ప్రావిజన్ చేంజ్ చేయడానికి వీలుగా యాక్ట్ కు సవరణ తీసుకొస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం. అవసరం లేకుండా కరెక్ట్, అవసరం లేకుండా ఆ సవరణ తీసుకొచ్చాం. అది కూడా ఈ రోజు ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏర్పడబోయే కొత్త జిల్లాల సంఖ్యను బట్టి ఇన్ ప్రిన్సిపల్ ఎంతమంది కలెక్టర్లు కావాలి, ఎంతమంది జాయింట్ కలెక్టర్స్ కావాలి, ఎంతమంది ఎస్పీలు కావాలి, ఎంతమంది కమిషనర్లు కావాలి, డిఐజీ స్థాయి ఆఫీసర్లు కావాలనే దానిపైన కూడా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కేబినెట్ ఇచ్చింది. త్వరలోనే దానిపైన కూడా అన్ని 11th అక్టోబర్ రోజు ఇవన్నీ కూడా ప్రారంభించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం, ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి గతంలోనే మనం రవాణా పన్ను మినహాయింపు ఇచ్చాము. అయితే ఆ జియో ఇష్యూ చేసినప్పుడు జూలై నుంచి అక్టోబర్ వరకు 3 months గ్యాప్ ఆ జియోలో కవర్ కాలేదు. జూలై 2014 టు అక్టోబర్ 2014 వరకు ఉన్న గ్యాప్ ఆ రోజు జియోలో కవర్ కాలేదు. దాన్ని కూడా సవరిస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా వచ్చిన కొత్త పోస్టుల శాంక్షన్స్ ను కూడా కేబినెట్ పరిశీలించింది. వాటిని కూడా ఆమోదించడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మొన్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ, వివిధ కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో కానీ నాలాల ఆక్రమణ వలన ఏ రకమైన ఇబ్బంది జరిగిందో మనందరూ కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే నాలాల పైన ఉన్న ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడక్కడ వాళ్ళు వెళ్లి కోర్టు నుంచి కొన్ని స్టేలు తెచ్చుకోవడం కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లకుండా వాళ్ళు ట్రిబ్యునల్ కు వెళ్లే విధంగా మనం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ అవసరం లేదు, ఇది మనము జీవోని ఇష్యూ చేస్తాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేస్తాం. ఇది ప్రధానంగా ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు. ప్రత్యేకంగా KG2 PGలో భాగంగా అదనంగా ఒక 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక 90 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఈరోజు శాంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐటమ్ కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మేమందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, జిల్లాల సంఖ్య తెలియకుండా మేము ఇంకా జిల్లాల సంఖ్యను ఫైనల్ గా నోటిఫై చేయలేదు. జిల్లాల సంఖ్య తెలియకుండా ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది IPSలు చెప్పడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు.
ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల సంఖ్యను బట్టి కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. అంటే ఇప్పుడు 27 కంటే పెరిగే అవకాశం ఉంది. 27 కంటే పెరిగే అవకాశం ఉన్నది. అంటే 32 రావచ్చా సార్? 27కు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. వినండి 27కు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. 27కు మించి పెరిగే అవకాశం ఉన్నది. వరంగల్ రూరల్ జిల్లా, వరంగల్ రూరల్ 27కు మించి పెరిగే అవకాశం లేదు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి వరంగల్ రూరల్ జిల్లా కమిటీ ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి గారు ఆ నివేదికను పరిశీలించి ఆదేశాలు ఇస్తారు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించిన మీ నాయకుల్లో వరంగల్ జిల్లా గ్రామీణ దానిపైన ఏకాభిప్రాయం లేదని ఒక విమర్శ ఉంది సార్. ఏకాభిప్రాయము దేని మీద లేదని? రూరల్ డిస్టిక్, వరంగల్ రూరల్ డిస్టిక్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు మీ పార్టీకి సంబంధించిన నేతలే అని. నాకేం అర్థం కాలేదు మీరు అనేది. వరంగల్ రూరల్ డిస్టిక్ మీద మేము ఇప్పుడు 27 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ జిల్లా